నేను ఇప్పుడు గ్రాండ్ క్యానియన్ దగ్గర నుంచి అవతార్ మౌంటైన్స్కి వెళ్తున్నాను. సో ఈ కార్లో అలా టీవీ అంటే స్క్రీన్ ఉండడం ఎక్కువ అనుకుంటే స్క్రీన్ చూసారా ఇలా తిరుగుతుంది. మంచి అడ్వాన్స్గా ఉందని బాబు టెక్నాలజీ. ఎంట్రీ 5 క్లోజ్ అండి. 4:55 అవుతుంది. 5 minutesలో అందుకుంటాను లేదో తెలియదు. మన లైన్ బి అండి 57. శిషి సరే మన ఫేసే టికెట్ అనమాట. పరిగెట్టి చచ్చానండి. అమ్మా లాస్ట్ మూమెంట్ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ అవుతుంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. నో టికెట్స్ అంటున్నారు. మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఛాన్స్ ఉండేది కాదు. అందుకే హాస్టల్లో బుక్ చేసేసుకోండి మీరు కూడా. జస్ట్లో పట్టుకున్నాం మనం. కిక్కు యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం ఎర్లీగా రావాలండి. మనం 4:20 కల్లా వచ్చేయాలి. కానీ చాలా ట్రాఫిక్ ఉండిపోయింది దారిలో, సో లేట్ అయింది. బట్ స్టిల్ వి మేడ్ ఇట్. సో ఇప్పుడు అవతార్ మౌంటైన్స్ దగ్గర సన్సెట్ చూద్దాం. మరి కనపడదో లేదో తెలీదు. ఇప్పుడు మనం ఈస్ట్ గేట్ నుంచి షటిల్ బస్ తీసేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం, పార్క్ లోపలికి. ఇది చాలా పెద్ద పార్క్ కావడంతో మనం డైరెక్ట్ గా వాకింగ్ తో వెళ్ళలేమన్నమాట. ఇలా షటిల్ బస్ తీసుకుని అప్పుడు మనం ఒక పాయింట్ లో దిగి అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. బస్సులో నేను ఒక్కనేనండి, ఎవరూ లేరు బస్సులో. ఇక్కడ ఈ అవతార్ మౌంటైన్ రీజియన్ లో మన చేతిలో ఫుడ్ ఉంటే ఇంకంతే కథం, కోతులు లాగేసుకుంటాయి. కోతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్ స్కాన్ తో మళ్ళీ ఓపెన్ అయిపోయింది. పాస్పోర్ట్ మన ఫేస్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే. ఎలివేటర్ ఎక్కడానికి వెళ్తున్నాం. లేట్ గా రావడం వల్ల అడ్వాంటేజ్, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం సింగిల్ గా వెళ్తున్నాం. చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కబోయి ఈ ఎలివేటర్ పేరు బెయిలాంగ్ ఎలివేటర్ అంటారు. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ అవుట్డోర్ ఎలివేటర్ లాగా గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కింది. దాదాపు దీని హైట్ వచ్చేసి 326 మీటర్లు, అంటే 1070 అడుగులు. 2002లో ఇది ఓపెన్ చేశారు దీన్ని. ఎవరు లేరండి లిఫ్ట్ లో, జస్ట్ 4 ఉన్నాం అంతే. లేట్ గా రావడం వల్ల అడ్వాంటేజ్ మనకి. పరిగెట్టేస్తుంది బాబోయ్. ఈ ఎలివేటర్ లో మనం కింద నుంచి పైకి వెళ్ళడానికి ఎగ్జాక్ట్ గా 1 minute 32 seconds మాత్రమే పడుతుంది. ఒక మౌంటైన్ పైకి క్లైమ్ చేయడానికి ఎన్నో గంటలు పడుతుంది, కానీ ఇక్కడ చైనా వాళ్ళు మాత్రం ఈ ఎలివేటర్ యూస్ చేసి నిమిషంలో మనల్ని కొండపైకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది చైనా టెక్నాలజీ అండ్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో ఉంది. నేను 4 వచ్చామండి. అక్కడ దగ్గర 400 మంది ఉంటారు. బాబా బ్యూటీ చూసారా ఇక్కడ ఉన్నారు. ఓహో మంచి పని చేశారండి సాయంత్రం వచ్చి, లేదంటే దోలు తీరిపోతున్నాం. ఇక్కడ చూసారా ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారో. వీళ్ళందరూ మనం వచ్చిన ఎలివేటర్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట, ఇంకా పార్క్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఏదో తిరుపతి దర్శనంలో ఉంది, దానికంటే పెద్ద లైన్ ఉంది కదలడానికి. ఇది నాకు తెలిసి ఆ లైన్ క్లియర్ అయ్యేసరికి 2-3 గంటలు ఈజీగా పడుతుందండి. ఈ లోపు మనం చూడడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం కూడా అయిపోద్ది. ఎంత జనం. మా హాస్టల్ ఓనర్తో మాట్లాడుతుంటే చెప్పాడు, ఒక్క రోజుకి 53,000 మందిని మాత్రమే అలో చేస్తారంటే పార్క్లోకి. అందుకే టికెట్ ఎర్లీగా బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంటర్ అవుతుంటే టికెట్లు లేవన్నారు, ఎందుకంటే 53,000 మంది ఫిల్ అయిపోయారేమో. నా దగ్గర ఆల్రెడీ టికెట్ ఉందంటే అలో చేశారనమాట. అది బెయిలాంగ్ ఎలివేటర్ దగ్గర నుంచి మనం మళ్ళీ బస్ తీసుకున్నామండి ఎన్చాంటింగ్ అని స్టాప్ లో దిగడానికి. ఎన్చాంటింగ్ లో దిగాలి, అక్కడ నుంచి వాకింగ్. ఎన్చాంటింగ్ టెర్రస్ స్టేషన్. జాంగ్జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్ అంటారు దీన్ని. మనం సింపుల్గా అవతార్ మౌంటైన్స్ అంటున్నాం. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 5 మెయిన్ ఏరియాస్ ఉన్నాయి మనం కవర్ చేయాల్సినవి. అందులో ప్రస్తుతానికి మనం కవర్ చేసే ఏరియా పేరు యువాన్ జియాజీ. ఈ ఏరియాలో మెయిన్గా మౌంటైన్స్ అనేవి నార్మల్ మౌంటైన్స్లా కంటిన్యూస్ రేంజ్ ఉండదు, ఇండివిజువల్ పిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి నేల నుంచి ఆకాశం మీదకి స్ట్రైట్గా పైకి లేచినట్టు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటిని శాండ్ స్టోన్ పిల్లర్స్ అంటారు. సన్సెట్ అక్కడ అవుతుందండి. సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంలో ఈ పిల్లర్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో గ్లో అవుతా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. సో వీఆర్ లక్కీ టు విజిట్ డ్యూరింగ్ సన్సెట్ టైం అని చెప్పొచ్చు. అమ్మో ఎంత లోతుందో కిందకి.
ఇందాక చెప్పుకున్నట్టుగా జాంగ్ జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్లో మనం ఇప్పుడు ఉన్నాం యువాన్ జియాజీ సీనిక్ ఏరియాలో అనమాట. ఇదే మోస్ట్ ఫేమస్ సెక్షన్ ఆఫ్ ది పార్క్, అలాగే మోస్ట్ సినిమాటిక్ సెక్షన్ కూడా. చాలా మంది అవతార్ మౌంటైన్స్ అని అంటారు కదా, సో అవతార్ మౌంటైన్స్ అంటే మనకు కనిపించే వ్యూ అన్నీ కూడా ఈ యువాన్ జియాజీ ఏరియాలోనే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో మల్టిపుల్ స్పాట్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. ఆ మల్టిపుల్ స్పాట్స్ని ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం. ఈ యువాన్ జియాజీలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడున్న ఆ శాండ్ స్టోన్ పిల్లర్స్ అనేవి చాలా క్లోజ్గా కనబడతాయి. డీప్ వ్యాలీస్ మధ్యలో డ్రామాటిక్గా ఉంటుంది అనమాట చూడడానికి. అలాగే ఫోటోగ్రఫీ ఆర్ డ్రోన్ షాట్స్కి, ఇప్పుడు మన డ్రోన్ వెళ్తుంది చూడండి ఎంత అదిరిపోతుంది, సినిమాటిక్ విజువల్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇది. అలాగే ఇక్కడ వాక్ చేసే పాత్ అంతా కూడా మీరు చూస్తే క్లిఫ్ ఎడ్జ్లో ఉంటుంది. సో ప్రతి వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి ఆ వ్యూ ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో వ్యూ మారిపోతా అందంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ క్లిఫ్ ఎడ్జ్లో ముందుకు వెళ్ళి కొద్దీ కూడా ఒక సైడ్లోనేమో డీప్ వ్యాలీ, ఇంకో సైడ్లో ఫారెస్ట్, మధ్యలో ఈ శాండ్ స్టోన్ పిల్లర్స్. చెప్పాలంటే నేచర్స్ స్కై స్క్రాపర్ సిటీ అని చెప్పొచ్చు దీన్ని. వావ్. పార్క్ గురించి చెప్పాలంటే 1982 సంవత్సరంలో చైనా దేశంలో ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి నేషనల్ పార్క్ అనమాట ఇది, జాంగ్ జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్. దాని తర్వాత 1992 సంవత్సరంలో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి కూడా చైనీస్ టూరిస్టుల్లో ఈ ప్లేస్ చాలా ఫేమస్. కాకపోతే అవతార్ మూవీ తర్వాత నుంచి గ్లోబల్గా అంటే అవుట్ సైడ్ ఆఫ్ చైనా చాలా రికగ్నేషన్ వచ్చింది. కానీ ఏ మాటకి ఆ మాట, అవతార్ మూవీ తీసినా తీయకపోయినా ఈ ప్లేస్ చూడడానికి అన్బిలీవబుల్ అండి. నేచర్ అంత డ్రామాటిక్గా ఉండొచ్చా అని అనిపించే ప్లేస్ అనమాట. మీరు అవతార్ మౌంటైన్స్ని ఎంత ఖాళీగా ఎప్పుడు చూడరండి, ఎంత ఖాళీగా ఉందో చూడండి. సో హింట్ ఏంటంటే, ట్రిక్ ఏంటంటే, సాయంత్రం మాటలు రండి, 4 అలా స్టార్ట్ అవ్వండి, 2-3 days పెట్టుకోండి, ఒక రోజైనా సాయంత్రం రండి సన్సెట్ టైంకి. హలో అదిరిపోయిందండి వెనకాల వ్యూ మాత్రం. సో డ్రోన్ షాట్ ఎలా వచ్చిందో తెలీదు, ఎందుకంటే సన్ ఆపోజిట్ సైడ్లో ఉంది సన్సెట్. సో కొంచెం షేడ్ వీటి మీదకి వచ్చేసింది, సరిగ్గా రాలేదనుకుంటున్నాను. వావ్ 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 వావ్. ఇది ఉందా ఒక మంచి వ్యూ పాయింట్కి వచ్చి రూట్ అండి. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను. చూడండి ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఆహా, ఎవరు లేరని ఆనందపడాలా, ఫోటో ఆడడానికి ఎవరు లేరని బాధపడాలా? పోలే ఫోటో రాకపోతే ఏముంది, మంచిగా ఎంజాయ్ చేసి చూస్తున్నాను నేను. అది కావాలి మనకి. అవతార్ మౌంటైన్స్ అంతా మనదే. ఎప్పుడైతే అవతార్ సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. జనాలు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. అందుకే దీని పేరు కూడా మార్చేశారు, అవతార్ మౌంటైన్స్ అని చెప్పేసి. అవతార్ సినిమాలో మీకు ఉంటాయి కదా వెనకాల కనిపించి అనమాట. కాకపోతే ఏంటంటే నేలకి ఆనుకున్న స్తంభాల్లో నిలిగిసిన పైకి. అవతార్ సినిమాలో మాత్రం మీకు గాల్లో ఉంటాయి అనమాట ఇవన్నీ. చాలా పెద్దది, ఒక 2-3 days అయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు మొత్తం కంప్లీట్ చేయాలంటే, అదే సరిపోదు. ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాను, నెంబర్ 1 నేచురల్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. ఆ బ్రిడ్జ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వన్ ఆఫ్ ది వండర్స్ ఇన్ ద నేచర్స్ క్రియేషన్ అని చెప్పొచ్చు. మొత్తం అన్ని టూరిస్ట్ స్పాట్స్ ఎంటీ. ఈ బ్రిడ్జ్ మీకు డ్రోన్ ఎగరేసానో చూపిస్తాను. బ్రిడ్జ్ పైన నేను చెప్పిన బ్రిడ్జ్ ఇది కాదులే, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి బ్రిడ్జెస్ అని చెప్పొచ్చండి. అదొక సెపరేట్ కొండ, ఇదొక సెపరేట్ కొండ, రెండింటిని కలుపుతుంది అనమాట ఇది. ఎందుకంటే నేను చెప్పిన బ్రిడ్జ్ ఎక్కడ ఉందో నాకు కూడా కనపడలేదు, నేచర్ బ్రిడ్జ్ వెతుక్కుంటే వెళ్తున్నాను. బట్ ఈ లోపు ఓడి అమ్మా, ఓరు బాబు కింద గ్రిల్స్ అండి బాబు, ఏమీ లేదు.
వావ్, ఇది స్టోన్ పిల్లర్ సపోర్టింగ్ హెవెన్ అంటారు. మొత్తం ఈ జాంగ్జియాసి అవతార్ మౌంటైన్స్ లో 3000 పిల్లర్స్ ఉన్నాయి. 3000లో ఇది కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ద టాలెస్ట్ పిల్లర్ ఆఫ్ అవతార్ మౌంటైన్స్ అనమాట. హల్లెలూయా పిల్లర్ అంటారు దీన్ని. కింద నుంచి పై దాకా 150 మీటర్లు అంతేనండి. అదే సీ లెవెల్ నుంచి చూసుకుంటే 1079 మీటర్స్ టాల్. ప్లస్ మళ్ళీ దీనికి వెజిటేషన్ జోన్ కూడా ఉంది. చూసారా, పైన మొక్కలు లాంటివి కూడా పెరుగుతున్నాయి. అసలు ఈరోజు వాటి డే అండి. ఎంటీ అవతార్ మౌంటైన్స్ అండ్ బంజీ జంపింగ్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాలెస్ట్ బంజీ జంపింగ్. దొరికేసింది నెంబర్ 1 బ్రిడ్జ్ 300 మీటర్స్ అంటే వెళ్ళిపోదాం. డివైన్ టార్టాయిస్ ఆస్కింగ్ హెవెన్ 10 మీటర్సా? డివైన్ టార్టాయిస్ ఎవరిని అడుగుతుంది, ఏం అడుగుతుంది చూద్దాం ఉండండి. ఏముందండి ఇక్కడ? డివైన్ టార్టాయిస్ ఆస్కింగ్ అంట హెవెన్. బాబు హెవెనో, హెవెన్ ఎక్కడ? వావ్, క్రేజీ అండి ఈరోజు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, హృదయపూర్వక ధన్యవాదాలు. లైఫ్లోనే మర్చిపోలేని రోజు ఈరోజు, February 22. ఎవరో లేరు. ఇదిగోనండి హెవెన్ బ్రిడ్జ్ కనబడుతుందా? ఇదంతా గ్యాప్ అన్నమాట బ్రిడ్జ్. చిన్న బ్యాడ్ లక్ అండి. ఇట్స్ ఓకే, ఏం కాదు. ఇది రెండోసారి అప్పుడే నా డ్రోన్ పోవడం. సో ఇక్కడ ఎగరేసానా, ఇలా పైకి వెళ్తుంటే ఒక్క రెక్కొచ్చి ఈ ఆకు తగిలింది, వెంటనే ఈ లోయలోకి వెళ్ళిపోయింది. ఆ బ్రిడ్జ్ కనబడుతుందా కింద? ఈ లోయలో ఉంది. బట్ ఇట్స్ ఓకే. డ్రోన్ పోయింది, బట్ లక్కీగా ఫుటేజ్ రికవర్ చేశాను. కానీ 4K ఫుటేజ్ కాదు, బట్ ఇట్స్ ఓకే. ముందు ఉన్న ఫుటేజ్ రికవర్ చేశాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది యాక్చువల్గా రెండోసారి అండి పోవడం. ఇంతకు ముందు కూడా ఒకసారి అలాగే పోయింది, అప్పుడు నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ కంట్రీ ఇంకా ఫుటేజ్ మీకు పెట్టలేదు. నేను ఏమనుకోనంటే, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కింద నుంచి తీసుకెళ్ళి పైకి తీసుకొద్దాం, అసలు మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం బ్రిడ్జ్ కింద నుంచి అనుకున్నానండి. ఇక్కడ ఈ చెట్టుకి తగిలింది, అక్కడ ఎక్కడో లోతుల్లోకి వెళ్ళిపోయింది, ఇంక దొరకదులే అది. రేపు ఎల్లుండు వర్షం పడుతుంది. సో వర్షం పడినప్పుడు క్లౌడ్స్ బాగుంటాయి. ఆ క్లౌడ్స్ పైనుంచి ఇంకా డిఫరెంట్ వ్యూ ఉంటుంది. రేపు మళ్ళీ తీద్దాం అనుకున్నాను. అనవసరం షాట్ ఏం కాదు, చాలా మంచి షాట్ అవుదును, బాగా వచ్చి ఉండుంటే. బట్ ఇట్స్ ఓకే. ఇన్ని మంచి విషయాల్లో దీన్ని మనం ఈ చెడు విషయం, అంటే ఈ చెడుని కాదు, ఈ డిసప్పాయింటింగ్ దాన్ని మనం డామినేట్ చేయనివ్వకూడదు. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. ట్రావెలింగ్లో ఇలాంటివన్నీ మావలే. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఆ బ్రిడ్జ్ పైన. సో ఆ బ్రిడ్జ్ మీద నడుద్దాం. సో మనం ఇప్పుడు గ్రేటెస్ట్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. చూసారు, వీళ్ళు తాళ్ళు కట్టారు. మరి దేవుడికి ప్రార్థిస్తూ కట్టుంటారు, ఎందుకంటే ఎంత మంచి బ్రిడ్జ్ ఏర్పడింది కాబట్టి వీళ్ళందరూ చూడడానికి వస్తున్నారు ఇక్కడికి. సో ఇది ఎల్లకాలం బాగుండాలని చెప్పేసి పూజిస్తున్నారన్నమాట ఈ తాళ్ళు కట్టి ఇక్కడ. వావ్, మొత్తం చీకటి పడిపోయిందండి. ఈసారి ఏం కనబడతలేదు మీకు. వెనకాల ఉన్నాయి అవతార్ మౌంటైన్స్. థ్యాంక్ యూ గాడ్ అని లోపే దేవుడు, బాబు నువ్వు బాగా ఉత్సాహపడదులో, కొంచెం లైన్లో పెట్టాలండి అని చెప్పేసి చేశాడు. ఇట్స్ ఓకే. ఎంత డిసప్పాయింట్ అవ్వకూడదు అనుకున్నా చిన్న బాధ ఉంటుంది కదా మరి, డ్రోన్ పోయిందంటేని. రెండోసారి ఇది, 2 సార్లు పోయింది. 2 సార్లు మనం తెచ్చుకోలేని ప్లేస్లకే అండి. ఇక్కడేమో ఎక్కడో లోతుల్లోకి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, ఎవడో తీయలేడు. ఇంకో చోటేమో పెద్ద నీటి లోపలికి వెళ్ళిపోయింది. అది మీకు తర్వాత వస్తుంది వీడియోస్లో. బ్యాడ్ లక్. సరే, గంటలో మోగుతున్నాయి. అమ్మో, నాకు భయం వేస్తుందండి బాబు. ఎవరు లేరు, చీకటి పడిపోయింది. చూస్తే చుట్టూ అన్నీ తాళ్ళు ఉన్నాయి, ఒక పక్కన గంటలు మోగుతున్నాయి. వెళ్ళిపోదాం. భయం వేస్తుంది. గూసుని చూస్తున్నాయి భయం వేసి. అవతార్ మౌంటైన్స్ ఆనందం మిగిల్చింది, కొంచెం బాధ మిగిల్చిందండి ఈరోజు.
వన్ లాస్ట్ టైం ఆన్ ద నెంబర్ 1 బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్, నేచురల్ బ్రిడ్జ్. టైమ్ టు గో బ్యాక్. చాలా లోపలికి వస్తాం, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను. అసలు ఎవరు లేరండి. నడుస్తున్నాను, ఒక్క మనిషి కనబడతలేదు. గబ్బులాల సౌండ్లు, ఏదో సౌండ్లు వస్తున్నాయి. కొంచెం భయం వేస్తుంది. రాత్రి 7:30 అయిపోయింది చూసారా. జస్ట్ నేను అండ్ అవతార్ మౌంటైన్స్ అంతే. మీకు కనపడతలేదు కానీ నాకు లైట్ కనబడుతున్నాయి. భలే ఉంది డిమ్గా వ్యూ అంతా. ఒంటరిగా అలా అవతార్ మౌంటైన్స్లో ఎట్టకేలకు వచ్చానండి బాబు. తిరిగి అమ్మా చాలా సాహసం చేశానండి. అలా ఎక్కడికి వెళ్ళినా తెలీదు, ఇటు తిరిగినా తెలీదు, ఏం కనపడతలే, ఫ్లాష్ లైట్ తప్ప. నోటీస్ బోర్డులో చిన్న అక్షరాలు ఉన్నాయి. an amazing, adventurous and a bit sad journey today. వచ్చేసింది బస్సు. బైరంగ్ ఎలివేటర్. యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు ఈ జాంగ్జియాజీ పార్క్లో స్టే ఉండండి. ఇక్కడ స్టే ఉండే ఆప్షన్ ఉంది కానీ చాలా ఎర్లీగా అయిపోతున్నాయి టికెట్స్, ఆ రూమ్స్ స్లాట్స్. నాకు దొరకలేదు, చిన్న మైనస్ అన్నమాట అది. మీరు మాత్రం చాలా ఎర్లీగా బుక్ చేసుకోండి. ఎవరు లేరండి. వ్యూ అయితే ఇంకా అనిపించట్లేదండి, అంత చీకటి పడిపోయింది అనమాట. కానీ కిందకి వెళ్తుంటే చెవులు మాత్రం గుయ్యమంటున్నాయి. ఇంచుమించు 50 కోట్ల మంది విజిట్ చేశారంటే ఇప్పుడు వరకు. మనం ఈ నెంబర్ని పెంచుదాం. అది చూసారా, నెంబర్ 2 అయింది. అంటే మనం విజిట్ చేసినందుకు ఒక కౌంట్ పెంచాలన్నమాట, అది గుర్తుగా. సో అవతార్ మౌంటైన్స్లో చాలా రీజియన్స్ ఉన్నాయి. అందులో మనం విజిట్ చేసింది యువాంగ్జియాజే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ వస్తాం అవతార్ మౌంటైన్స్. అంత ఈజీగా వదిలేస్తానా నేను? జస్ట్ ఈరోజు ఒక ఏరియా, ఈరోజు చూస్తుంది వన్ ఆఫ్ ది మెయిన్ ఏరియాస్. రేపు నాకు తెలిసి ఇంకా 2 times వచ్చి ప్లాన్ ఉంది ఈ మౌంటైన్స్ దగ్గరికి, అనుకున్నట్టుగా జరిగితే. సో చూద్దాం. హలో. ఏంటి అన్నీ బాబా, అదిరిపోయిందండి. మసాలా ఉంది దీనికి. బాబా క్రేజీ. ఇదేంటి స్వీట్గా ఉంది, స్పాంజ్లా ఉంది, మెత్తగా, అన్నీ బాగున్నాయి. ఫ్రీకి ఇచ్చారు మనకి. 5ంటికి వెళ్ళామో మనం, ఇప్పుడు 8:20 అవుతుంది. ఇప్పుడు వచ్చాం బయటికి. చైనీస్ సాంగ్స్ తో కరియోకే పాడుతున్నారు. ఈ బిల్డింగ్ చూసారా, అవతార్ మౌంటైన్ పార్క్ మెయిన్ స్పాట్ ఈ వూలింగ్ అనే విలేజ్ అండి. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి లోపలికి. సో ఇది ఈస్ట్ ఎంట్రీ అనమాట, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎంట్రీ గేట్స్. స్ట్రాబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్లు అన్నీ ఉన్నాయండి. మనకి 9 గంటలకు షాప్ క్లోజ్, అందుకని అటు ఇటు తిరుగుతూ ఉంటే కనిపించారు బండి మీద. అడిగేసాను తీసుకెళ్తారని. ఆయనకేమో ఇంగ్లీష్ రావట్లేదు. నేను డైరెక్షన్ చెప్తున్నాను నేను.